హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల. సో ఈరోజైతే మనం ఒక వినాయక విగ్రహాల కేంద్రానికి అయితే వెళ్ళబోతున్నాం. అదే మారుతి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం. సో ఇది కార్గిల్కి ఆపోజిట్ ఉంటుంది, మారుతి వినాయక విగ్రహాల తయారీ సెంటర్ అని. సో వీళ్ళ దగ్గర అయితే 2 ఫీట్ల నుండి 15 ఫీట్ల వరకు అయితే విగ్రహాలు రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడే మొత్తం కలరింగ్ కూడా అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు, ఈసారి కొత్త మోడల్స్తో కొత్త డిజైన్స్తో వచ్చారు. సో ఇప్పుడు చూసిన విగ్రహం అయితే ఇది 13 ఫీట్లు అయితే ఉంటుంది. సో హైట్ ఎంత ఉందో సో వెడల్పు కూడా మీరు చూసుకోవచ్చు. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. సో ఆ పక్కన ఈ పక్కన డోల్ వచ్చి పక్కన నెమలి వస్తుంది. ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. సో ఒకసారి మీరు వచ్చి లైవ్లో చూస్తే మీకు ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది, ఎందుకంటే లైవ్లో చూసింది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి. సో చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం వచ్చి దగుడు షేట్ గణపతి అంటారు. సో ఇది దాదాపు ఒక 10 ఫీట్లు అయితే ఉంటుంది. కలరింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా వచ్చిందో. సో ఫినిషింగ్ కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి. సో అది 10 ఫీట్లు ఉంటుంది. సో ఇప్పుడు చూసే గణపతి శివుడి రూపంలో ఉన్న గణపతి అనమాట. ఈ విగ్రహం దాదాపు 8 ఫీట్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసే గణపతి దాదాపు 14 ఫీట్లు అయితే ఉంటుంది. ఈ మోడల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2 పక్కల అయితే హనుమంతుడి విగ్రహాలు అయితే ఉంటాయి. సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో, అండ్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ప్రతి విగ్రహానికి డిఫరెంట్ కలర్స్తో పాటు డిఫరెంట్ పంచ కలర్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సో పైన సూర్యుడి విగ్రహం అయితే ఉంది. సో బుక్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మారుతి వినాయక విగ్రహాల తయారీ కేంద్రం అని ఉంటుంది. కొత్త బస్ స్టాండ్ దాటిన తర్వాత కార్గిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. వచ్చి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. అండ్ ఈ గణపతి అయితే దగుడు షేట్ ఆర్చి గణపతి. సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా ఎంత పెద్దగా వచ్చిందో చూసుకోండి. సో ఈ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది గణపతి. సో ఈ గణపతి 10 ఫీట్లు అయితే ఉంటుంది. సో బుక్ చేయాలనుకున్న వారికి మీద స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కలర్ డీటెయిలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత న్యాచురల్ కలర్స్ అయితే ఉన్నాయో. సో మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి విగ్రహానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు, కలర్స్లో కానీ ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది.